సైకిల్ ప్రయాణం, జాలీ ప్రయాణం. కొంతమందికి మాత్రం ఇది గెంతడానికి ఉపయోగపడుతుంది. మిత్రులారా, గెంతడం తప్పు కాదు, కానీ ఓ పద్ధతి ప్రకారం గెంతాలి. దానిలో ఉండే మెలకువలు నేర్చుకోవాలి. అప్పుడే ఒంట్లో ఉండే అవయవాలన్నీ ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటాయి. ముందుగా దానిలో ఉన్న సైన్స్ గురించి తెలుసుకోండి. అమ్మా, నాకు ఉద్యోగం దొరికిందమ్మా, స్టంట్ మాస్టర్ ఉద్యోగం, మంచి జీతం, ఇదిగో వచ్చేస్తున్నానమ్మా. అమ్మా, అయిపోయానమ్మా. అమ్మా, ఇప్పుడు మీకు చూపించబోతున్నాను సైకిల్ జంప్ వెనుక ఉన్న సైన్స్ గురించి. దీని ద్వారా ఆనందం, ఉత్సాహం కలుగుతుంది. దాంతో ఎదుటివారి గుండెల్లో మీకు కలుగుతుంది స్థానం, అదే మీకు ప్రస్థానం. అరే, చాలా బాగా చెప్పాను కదా. మీరు చూడండి, బాగుంటుంది. ఇది ఒక 60 అడుగుల బైక్ జంప్. గంటకి 32.2 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నారు. మీరు 6 అడుగుల ఎత్తు నుంచి దూకినా, 60 అడుగుల ఎత్తు నుంచి దూకినా అనుసరించాల్సిన నియమాలు మాత్రం ఒక్కటే. ఇతను ఎలా చేస్తున్నాడో చూద్దాం రండి. ప్రతి జంప్ మరొక జంప్ తో సారూప్యం కలిగి ఉంటుంది. దీనినే పరామినా అంటారు. లోపలి శక్తి వల్ల మీరు ముందుకు కదులుతూ ఉంటారు. తరువాత గ్రావిటీ వల్ల మీరు కిందకు దిగుతూ ఉంటారు. ఈ పని ఒకదాని తర్వాత ఒకటి కళాత్మకంగా జరుగుతూ ఉంటుంది. ఈ చర్యలో టేకాఫ్ కోసం ప్రతి యాంగిల్ 45 డిగ్రీలు కలిగి ఉంటుంది. సైన్స్ గురించి మరొక విషయం చెప్తాను. ర్యాంప్ పై హిట్ చేయాలంటే కాస్త స్పీడ్ గా వెళ్ళాలి. స్పీడ్ యొక్క సైడ్ ఎఫెక్ట్ చూడండి.